హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక సూపర్ జాబ్ అప్డేట్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటి అంటే ఫ్లిప్కార్ట్ రిక్రూట్మెంట్ 2025 దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడేసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే హైబ్రిడ్ జాబ్ కేటగిరీలో ఉంటుంది ఈ జాబ్. సో అంతేకాదు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ గ్రాడ్యుయేటర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, సాలరీస్, ఆ డీటెయిల్స్ అది చూసేద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ డేటా సైంటిస్ట్. ఈ 2 ప్రైవేట్ జాబ్స్ కావడంతో మనకి చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. సో ఒకటి ఫుల్ టైం ఆఫీస్ జాబ్, మరొకటి హైబ్రిడ్ జాబ్. అంటే కొంత వర్క్ ఇంటి నుంచి అండ్ కొంత వర్క్ అనేది ఆఫీస్ నుంచి చేయాల్సి ఉంటుంది, అదే హైబ్రిడ్ జాబ్ అంటే. సో లొకేషన్స్, జాబ్ లొకేషన్స్ గురించి చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్కి గాను బెంగళూరులోని ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేటా సైంటిస్ట్ పోస్ట్కి గాను హైబ్రిడ్ వర్క్ స్టైల్ అంటే ఇంటి నుంచి అండ్ ఆఫీస్లో నుంచి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ ఆఫీస్ కూడా బెంగళూరులోనే ఉంటుంది. అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే వీళ్ళు అఫీషియల్గా అయితే చెప్పలేదు, బట్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వేకెన్సీస్ అయితే ఎక్కువే ఉన్నాయి, నో డౌట్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి గాను 23,500 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సైంటిస్ట్, దీనికి గాను 45,800 నుంచి 800 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. సో ఈ శాలరీస్ అనేది కన్ఫర్మ్ కాదు, బికాస్ ఇది అంబిషన్ బాక్స్, గ్లాస్ డోర్ లాంటి వెబ్సైట్ నుంచి తీసుకున్న ఒక అంచనా మాత్రమే. ఇంచుమించుగా ఇంత శాలరీస్ అయితే ఉండొచ్చు, కొంచెం తగ్గచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ దీనికి గాను 12th లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అనేది కూడా ఉండాలి అనేసి వీళ్ళు ఇక్కడ కన్ఫర్మ్ గా మెన్షన్ చేశారు. అండ్ డేటా సైంటిస్ట్ ఈ పోస్ట్కి గాను మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్యాక్గ్రౌండ్తో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ జెన్ ఏఐ మీద నాలెడ్జ్ ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది మీకు ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళకి. అండ్ బోత్ జాబ్స్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు, బికాస్ వీళ్ళు ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడగలేదు. సో చూసుకోండి, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ మనం చూద్దాం. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్కి గాను లాజిస్టిక్ ప్లానింగ్ అండ్ సెల్లర్ కోఆర్డినేషన్ అండ్ డెలివరీ టేకింగ్ అండ్ ఇష్యూ సాల్వింగ్ అండ్ ఆర్సీ అనేది ఉంటుంది బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి గాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సైంటిస్ట్ ఈ పోస్ట్కి గాను లాజిస్టిక్, డేటా అనలిటిక్స్ అండ్ జెన్ ఏఐ మోడల్ బిల్డింగ్ అండ్ మోడల్ అప్లికేషన్ ఫర్ ఫ్లిప్కార్ట్ బిజినెస్, దీనికోసం అనేది డేటా సైంటిస్ట్ ఈ పోస్ట్కి గాను రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత వర్చువల్, ఫోన్ ఆర్ ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో అప్లికేషన్ సెండ్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ గా క్లియర్ గా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూసుకుందాం. అప్లై చేయాలంటే ఫ్లిప్కార్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, లేదా జాబ్ అప్లికేషన్ లింక్ ద్వారా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది వీళ్ళు తీసుకోరు. సో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 19th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ సెండ్ చేయడానికి ఎటువంటి ఫీజ్ కూడా వీళ్ళు అడగట్లేదు, బికాస్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు అప్లికేషన్స్కి మనీ అనేది అడగరు. నిజంగా అలాగని డబ్బులు అడిగితే అది స్కామ్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఎంఎన్సీ, ప్రైవేట్ జాబ్స్ కోసం అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ, జాబ్ రోల్, శాలరీ మొత్తం క్లారిటీగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి మీరు ఏ జాబ్కి అప్లై చేసుకున్నా సరే. అండ్ మీరు ఇంకా అప్లై చేయలేదు అంటే ఈ జాబ్కి వెంటనే అప్లై చేసేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్లో మీ డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి, మేము క్లారిఫై చేస్తాం. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్లిప్కార్ట్లో జాబ్ అప్లికేషన్ క్లియర్గా చూసుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేసేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.